పరిశుద్ధులరా, నిలబడి ఉండగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన కృపను బట్టి, దయను బట్టి వందనాలయ్యా. ఈ రాత్రి కాలమున మీ సన్నిధిలో సమకూర్చబడుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలయ్యా. అయ్యా, మానవుడు వట్టివాడు, మానవుని వల్ల ఏమీ కాదు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో మేము మా తల్లి పక్షిరాజు వైపే మేము చూస్తున్నాం. దేవా నాయన, మీరే మా పైన అల్లాడి ప్రభువా, మా తండ్రి తాజాగా వధించబడినటువంటి నాయన, అయ్యా నాయన, మనుష్య కుమారుని యొక్క శరీరమైన వాక్యాన్ని ప్రభువా మా తండ్రి మా యొక్క నోళ్ళకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రార్థన చేసిన ప్రతిసారి మీరు దిగి వచ్చే దేవుడు అయ్యా. మేము ఇందు నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. ఓ దేవా నాయన, మాకు అనుగ్రహించే దేవుడు ప్రభువా, ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరుడు నీ వద్దకు వస్తారు ప్రభువా. అయ్యా, నీవు తప్ప మాకెవరున్నారు నాయన? మాకెవరు లేరు ప్రభువా. మా యేసయ్యా నాయన, మా తండ్రి, ఈ సమయంలో మేము మీ వైపే చూస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే విన్నామని వచ్చాం, మీరు మాట్లాడతారని ఆశతో వచ్చాం. అయ్యా నాయన, మా తండ్రి, మీకు వందనాలు. మా యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నందుకు వందనాలు. మీ సన్నిధిని ఇక్కడ బహుబలముగా ఉంచినందుకు వందనాలు. అయ్యా ప్రభు, దూతగా మీరు ఇక్కడ ఉండి నాయన మీ దీనదాసుని బలపరిచి వాడుకోవటానికి నాయన, నాయన మీ ప్రజలను దర్శించటానికి నాయన మీరు ఇక్కడికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన, నా వల్ల అయితే ఏమీ కాదయ్యా, నేను మీ వైపే చూస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన, నన్ను ముట్టండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి, నన్ను బలపరచండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనయ్యా. అయ్యా, నేను 5 అంగుళాల మట్టిని ప్రభువా, కానీ నాయన మా తండ్రి నీ వైపే చూస్తున్నానయ్యా. సహాయం చేయండి, నీ బిడ్డలను దర్శించండి నాయన. నీ బిడ్డలు ప్రభువా అయ్యా నీ కోసం వచ్చారు ప్రభువా, నీ సన్నిధి కోసం వచ్చారు, నీ ప్రసన్నత కోసం వచ్చారు, నీ అభిషేకం కోసం వచ్చారు, నీ స్వరం కోసం వచ్చారు, ఓ నీ ఆశీర్వాదం కోసం వచ్చారు. అయ్యా, దీవించబడాలని ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని ఎవరు దీవిస్తారయ్యా? మీరు తప్ప మమ్మల్ని ఎవరు దీవిస్తారు? అయ్యా, మమ్మల్ని దీవించవా ప్రభు? ఈ రాత్రి మమ్మల్ని దీవించవా? మమ్మల్ని ఆశీర్వదించవా? మా అవసరతలు తీర్చవా? మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచవా? యేసయ్యా, మీకు వందనాలు. ఓ దేవా, ఈ పండుగలను బట్టి వందనాలు. ఓ ఈ ఉపవాస ప్రార్థన పండుగలను బట్టి వందనాలు. మా జీవితాలలో ఈ అత్యంత మధురమైన జ్ఞాపకాలను బట్టి వందనాలు. ఓ యేసయ్యా, మీకు వందనాలయ్యా. మీరే మాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి ప్రభువా. అయ్యా నాయన, మా తండ్రి, మీకు వందనాలు. మీ స్వరము శక్తి గలది, మీ స్వరము ప్రభావము గలది. ఓ నీ స్వరము లేలని ఈయన చెయ్యను ప్రభువా. అయ్యా నాయన, చరిత్రలో ప్రతి మానవుడు నీ మాట కోసం కనిపెట్టాడు ప్రభువా. మా యేసయ్య ఒక్క మాట సెలవిస్తే మా జీవితాలు మారిపోతాయని, ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మాట చాలయ్యా. నీ ఒక్క మాట సెలవిస్తే అయ్యా మా బ్రతుకులు మారిపోతాయి, మా బలహీనతలు బలముగా మార్చబడతాయి. అయ్యా నాయన, మా తండ్రి, అయ్యా పాపికి రక్షణ దయచేయి. అయ్యా, పడిపోవచ్చున్న పరిశుద్ధునికి నాయన పునరుద్ధరణ దయచేయి. బలహీన పడిన పరిశుద్ధుని బలపరుచు.
ఓ దేవా, ఈ రాత్రి గొప్ప కార్యం జరిగించయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. మా తండ్రి, మా విన్నపాలు మీకు చెప్పుకుందామని, మా అవసరతలు మీకు తెలియచేద్దామని అయ్యా, మీరు మాత్రమే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని, సకల సమస్యలకు పరిష్కారకర్తవు నీవే అని, ఓ ఎవరు నెరవేర్చకపోయినా, ఎవరు తీర్చలేకపోయినా నీవే తీర్చగలవని నీ వద్దకు వచ్చాం ప్రభువా. ఈ రాత్రి మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్కును పంపి మమ్మను బాగు చేయండి అయ్యా. నీ వాక్కును పంపి మమ్మను వాక్యపు దేహాలుగా మార్చండి అయ్యా. నీ వాక్కును పంపి మమ్మల్ని పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి తీసుకొని రండి అయ్యా. యేసయ్యా, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. రక్షణ కార్యం జరిగించండి, విమోచన కార్యం జరిగించండి. మీరే మాతో మాట్లాడమని ఓ అపరిశుద్ధాత్మ గాలి నాయన, ఓ మా పైన నాయన వీయునట్లుగా మీరు ఆజ్ఞాపించండి అయ్యా. మిమ్మల్ని మీరు కుమ్మరించుకోండి అయ్యా. మీరే మాతో మాట్లాడమని అయ్యా, మీరే సహాయం చేయమని అయ్యా. మేము అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని విశ్వసిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులారా, దయచేసి కూర్చోనండి. మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మన ప్రశస్త దైవజనులు పాస్టర్ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ భూమి మీద మనం గడిపేటటువంటి గడియలలో, క్షణాలలో ఇది అత్యద్భుతమైనటువంటి గడియ. ఇది సువర్ణ గడియ, బంగారు గడియ. ఎందుకంటే ఒక మానవుడు దేవుని సన్నిధిలో గడుపుట కంటే అత్యుత్తమమైనటువంటి సమయం, అత్యుత్తమైనటువంటి అతి శ్రేష్టమైన భాగ్యం మానవునికి లేదు. ఎందుకంటే ఒక మానవుడు మరొక మానవునితో మాట్లాడితే జరిగేది ఏంటంటే, సన్యాసి పూసుకుంటే రాలేదు బూడిదంటారు. కానీ అదే ఒక మానవుడు దేవుడితో మాట్లాడితే, ప్రేమైన దేవుని పిల్లలారా, అది వర్ణనాతీతం, అత్యద్భుతం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమని చెప్పారంటే, నా యొక్క సంఘం, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అన్నారు. వాక్యపు మందిరం అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే ప్రార్థనా మందిరము అన్నారు. ఏమన్నారు? ప్రార్థనా మందిరం. అంటే దేవుడు తన ప్రజలను ఏమి కోరుచున్నాడు అని అంటే, ముందుగా వారు ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాడు. హల్లెలూయా. నిజంగా మీరు భాగ్యవంతులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు లేడు. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన పండుగలు అని నేను పాంప్లెట్లో ఆ పదం చదవగానే నా హృదయం పులకరించిపోయింది. ఎందుకంటే క్రైస్తవులు ఎంత భాగ్యవంతులంటే, నిజంగా వారు ఎవరితో మాట్లాడతారు అని అంటే దేవునితో మాట్లాడతారు, సృష్టికర్తతో మాట్లాడతారు. హల్లెలూయా. ఒక మానవుడు మరొక మానవునితో మాట్లాడితే దానిని సంభాషణ అంటారు. కానీ ఒక మానవుడు దేవునితో మాట్లాడితే దానిని ప్రార్థన అంటారు. అసలు ప్రార్థన అనగా ఏమిటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక గొప్ప దైవజనుడు దాని గురించి ఎలా వివరించారు అని అంటే, ఒకసారి ఒక చిన్న కుందేలు పరుగెత్తుతూ ఉంది. దాని వెనక వేట కుక్కలు పడుతూ ఉన్నాయి. కొద్ది క్షణాలలో ఈ కుందేలు ఏమవుతుంది అని అంటే, ఆ వేట కుక్కలకి ఆహారం అయిపోద్ది. ఒక్క క్షణం ఆగితే చాలు, దాని పరుగు ఆగిందా, దాని పోరాటం ఆగిందా, దాని తపన ఆగిందా, దాని ఆరాటం ఆగిందా, దాని ప్రాణము కొరకైనటువంటి తీపి ఆగిపోయిందా, అది వేట కుక్కలకి బలైపోద్ది.
అది పరిగెత్తుతూ ఉంది. ఈలోపు అకస్మాత్తుగా అదేం చేసిందంటే అంతెత్తు ఒక మనుష్యుడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళల్లోనికి దూరిపోయింది. వెంటనే ఆయన దాన్ని ఏం చేశాడంటే 2 చెవులు పట్టుకొని పైకి లేపి దానిని తరుముతూ వచ్చినటువంటి ఆ వేట కుక్కలతో ఇతను పోరాటం మొదలుపెట్టాడు. ఫలితం ఏమిటంటే కుందేలు బతికిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్నది కూడా అదే. లోకం మనల్ని వెంటాడుతుంది, సాతాను శక్తులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి, 20 కోట్ల దెయ్యాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే వీటి బారి నుండి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అది దేవుని సన్నిధి. అందుకే కోరహు కుమారులు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది, ఆశపడుతూ ఉంది. దానిని ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు దాహం అనే వర్తమానములో ఆయన చెబుతూ ఏమన్నారు అనంటే, దుప్పి పులి పంజాకు గురైనప్పుడు, సింహపు యొక్క దెబ్బకు గురైనప్పుడు దాని యొక్క ప్రధాన రక్తనాళాన్ని అది కొరికేస్తుంది. ఈ మెడ దగ్గర ప్రధాన రక్తనాళం ఉంటుంది. ఏ జంతువు అయినా ఇక్కడే పట్టుకొని కొరికిద్ది. అది కొరికినప్పుడు దాని రక్తం చిమ్ముతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ రక్తము గడ్డ కట్టాలి అని అంటే ఒకటే మార్గం, అది నీటి ప్రవాహంలోకి వెళ్ళి పడితే, నీటి చలములో పడితే దాని యొక్క రక్తం వెంటనే గడ్డగడుతుంది, ఇక అది బతికిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దుప్పి ఆ సమయంలో దాని ప్రాణం కోసం ఎంతగా ఆరాటపడుతుందంటే అది నీటి చలమ దగ్గరే ఉండాలి, నీటి తావు దగ్గరే ఉండాలి. ఈరోజు మనము కూడా వాక్యము దగ్గరే ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్లకు ఏమైనా పిచ్చా, ఉపవాస ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాం కదా, మెల్లగా వెళుతున్నా. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే పర్వాలేదు, ఉపవాస ప్రార్థన చేయమంటారేంటి? ఇది క్రైస్తవ్యంలోనే అత్యంత కఠినమైనది కదా. ఆకలికి ఎవరు ఉండగలరు? ఆకలిని ఎవరు తాళగలరు? కడుపు కట్టుకొని ప్రార్థన చేయాలంటే ఎలా? నీరసం వచ్చేస్తూ ఉంటుంది, షుగరు, బీపీలు, రకరకాల జబ్బులు, వ్యాధులు, బలహీనతలు, రుగ్మతలు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అసలు ఉపవాస ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? సరే, ఉపవాస ప్రార్థన అంటే సరే చేద్దాం, ఏదో నెల 1 రోజు 2 రోజులు అనుకుంటారు. మళ్ళీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అంటారు. ఏమంటారు? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అంటారు. మళ్ళీ రాత్రంతా ప్రార్థన చేయాలంటారు. మానవుడు రెండింటికి తట్టుకోలేడు, ఒకటి ఆకలి, 2 నిద్ర. అవునా? కానీ ఈ రెండిటిని మానుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన ప్రార్థనలకి జవాబిచ్చేవాడే, కాదని అనటం లేదు. అయితే ఆ ప్రార్థన త్యాగముతో కూడినదైతే, హల్లెలూయా, నీవు ఆకలిని కూడా చంపుకొని ఆహారాన్ని కూడా వద్దనుకొని, అయ్యా నాకు జీవాహారమైన నీవు కావాలి, జీవజలమైన నీవు కావాలి, అయ్యా నా సృష్టికర్తమైన నీవు కావాలి, నీతో నేను మాట్లాడాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రసన్నత నాకు కావాలి, ఈ ఆహారము కంటే కూడా నీతో మాట్లాడటమే నాకు ఎక్కువ అని నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవునికి చెప్తున్నావు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? హల్లెలూయా. నీవు నిద్ర కూడా పోకుండా ఒక పక్క నిద్ర వస్తున్నా సరే నీ దేవునితో మాట్లాడటానికి నువ్వు ఆసక్తి చూపుతుంటే, ఆ దేవునితో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతుంటే, నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన దిగిరాడా? దిగొస్తాడా లేదా? ఆయన ప్రార్థనకి బహు త్వరితంగా జవాబిస్తాడా? కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే త్యాగముతో కూడినదై ఉండాలి, సమర్పణతో కూడినదై ఉండాలి. నీవు బలిపీఠం పైన నీ ఆహారాన్ని, ఆ బలిపీఠం పైన నిద్రను పెట్టి ప్రార్థన చేయగలిగితే
నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అద్భుతాలు అంటే నేను భౌతిక ఆశీర్వాదాల గురించి మాట్లాడటం లేదండి. నీవు దేవునిగా మార్చబడతావు. నీవు దేవునిగా మార్చబడటమే, నీవు దేవుని యొక్క పోలికలోకి రావటమే, దేవుని స్వరూపంలోకి రావటమే, దేవుని యొక్క 7 గుణలక్షణాలు కలిగి ఉండటమే ఈ భూమి మీద అత్యంత గొప్ప అద్భుతం. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు ఎల్లప్పుడూ చెప్పే మాట ఏంటంటే, అయ్యా మీ సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయా, మహత్కార్యాలు జరుగుతున్నాయా అని ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుడు చేయలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలను ఇలా చేసింది ఎవరు? మనల్ని ఇలా గెలిచింది ఎవరు? హల్లెలూయా. అందుకే మహా గొప్ప భక్తుడు అంటాడు, అయ్యా గొప్ప దేవుడా, నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా, నీవే కార్యము చేయి ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయుట ఈ భూమి మీద అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైన కార్యమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఈ కాలపు ప్రవక్త బ్రహ్నాము గారు ఏమన్నారంటే, ఈ ప్రార్థన అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్నారు. ఆటం బాంబు కంటే, అణుబాంబు కంటే ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం. అదేమిటి? ప్రార్థన. హల్లెలూయా. సరే, ప్రార్థనేనా? మరి ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి, చూద్దామా? ఇప్పుడు మనం ఇక్కడ చదివి ఉన్నాం. 1 తిమోతికి రాసిన పత్రిక వాక్య భాగంలోనికి వెళదాం. నేను చిన్న ఉపోద్ఘాతాన్ని మీకు ఇవ్వాలని ఆశపడ్డాను. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివాం. మనము సంపూర్ణ భక్తియు, అరకొర భక్తి కాదండి. మనం ఏ భక్తి కలిగి ఉండాలి? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే, దేవుడు అబ్రహాముకి కొంత వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ వాక్యాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. హల్లెలూయా. మోషేకు కొంత వాక్యాన్ని బయలుపరిచాడు. యెహోషువకు కొంత వాక్యాన్ని బయలుపరిచాడు. ప్రవక్తలందరికీ కూడా ఆయన కొంచెము కొంచెముగా తనను గూర్చి ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, మార్టిన్ లూథర్కు, జాన్ వెస్లీకి, వీళ్ళందరికీ ఆయన కొంచెము కొంచెముగా తన యొక్క వాక్యాన్ని బయలుపరుచుకుంటూ కొంచెం ప్రత్యక్షతను వారికి ఇస్తూ వచ్చాడు. కానీ ఈ చివరి కాల వధువుకైతే ఆయన తాను తన సంపూర్ణ వాక్యాన్ని పరిపూర్ణంగా బయలుపరిచాడు. ఎందుకంటే ఈ వధువు పరిపూర్ణమైనటువంటి వధువు. హల్లెలూయా. ఈ వధువు చివరి కాలపు వధువు. ఈ వధువు తన ముందున్నటువంటి పరుగు పందెమును ముగించవలసినటువంటి వధువు. అందుకే ఈ కాలపు ప్రవక్త దీనిని ఎలా చెప్పారు అనంటే, దీన్ని ఒక రిలే రేసుతో పోల్చారు ఆయన. రిలే రేసు అంటే, ఒక క్రీడాకారుడు ఒక బేటను పట్టుకొని కొంత దూరం పరిగెత్తుతాడు. ఆ తర్వాత అక్కడ ఇంకొక వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. ఆ వ్యక్తికి ఈ బేటను ఇచ్చినప్పుడు అతను దాన్ని తీసుకొని కొంత దూరం పరిగెత్తుతాడు. అతను ఇంకొద్ది దూరం పరిగెత్తి, వేగంగా పరిగెత్తి మరొక వ్యక్తికి ఈ బేటన్ని అందిస్తాడు. ఆ విధముగా చివరకు వచ్చే సమయానికి చివర ఉండే వ్యక్తి మాత్రం వీళ్ళందరికంటే చురుకైనటువంటి వాడు, వీళ్ళందరికంటే బలిష్టమైన వ్యక్తి, వీళ్ళందరికంటే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. మరి వీళ్ళు ఎంత సమయంలో పరిగెత్తాలో అంత సమయంలో పరిగెత్తలేకపోయినా, ఇంకేదైనా సరే వాళ్ళు చేయలేకపోయినా, వీటన్నిటిని కలుపుకొని చివరిలో వేగంగా పరిగెత్తి పరుగు పందాన్ని ముగించేవాడే ఆ చివరిలో ఆ శిక్షకుడు ఆ వ్యక్తిని పెడతాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని ఎంతగా నమ్మాడు అంటే, ఎంతగా మనపైన తన నమ్మకాన్ని ఉంచాడంటే, మన భుజములపైన ఆయన ఎంతగా రాజ్యభారాన్ని పెట్టాడంటే, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్టిన్ లూథర్ నెరవేర్చని దానిని,
జాన్ వెస్లీ నెరవేర్చని దానిని, పెంతెకొస్తు వారు నెరవేర్చని దానిని, ఆ పౌలు గారి కాలంలో నెరవేర్చనటువంటి దానిని మనము వీటన్నిటినీ కలిపి నెరవేర్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి వధువై ఉన్నాం. హల్లెలూయా. మరి నెరవేర్చడానికి శక్తి ఎవరివ్వాలి? హల్లెలూయా. ఈ శక్తి ఎక్కడ దొరుకుతుంది? ఈ శక్తి ఎక్కడ లభ్యమవుతుంది? మానవుడు బలహీనుడు, మానవుడు మట్టి, మానవుడు ఒక మహా గొప్ప దైవజనుడు ఒక మాట అంటారు, పాపము మార్గములో జన్మించినటువంటి వ్యక్తి. అందుకే కదా గొప్ప దైవజనుడైనటువంటి దావీదు మహారాజు అంటాడు, అయ్యా నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, నేను అతిక్రమములోనే రూపుదిద్దబడ్డాను, నా జీవితంలో మంచి అనేది ఏమీ లేదు. అపోస్తులైన పౌలు అంటాడు, నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. అయ్యో నా యొక్క శరీర అవయవముల్లో ఒక గొప్ప పోరాటం కలుగుతూ ఉంది, నా వల్ల కావటం లేదంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం మీరు చదవాల్సిన పని లేదు, టూకీగా చెప్తున్నాను, అవసరమైనప్పుడు మీ దయా దృష్టికి తీసుకొస్తాను. పరిశుద్ధులారా, ఆ 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదో. అనగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారు సమస్తాన్ని జయించగలరు. ఎందుకంటే జయించేవారు మనము కాదు కానీ జయశాలి ఆయనే. పాపమును జయించినవాడు, సమాధిని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, చావును చంపేసినటువంటి వాడు, 3వ దినమున మృత్యుంజయుడిగా లేచినవాడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పటి వరకు పిరికివారిగా ఉన్నారు, అప్పటి వరకు దాక్కున్నారు, అప్పటి వరకు యూదులకే భయపడ్డారు, సొంత ప్రజలకే భయపడుతున్నారు, రోమీయులకే భయపడుతున్నారు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగానే 10 రోజుల యొక్క ప్రార్థనలో వారు ఏక అభిప్రాయాన్ని కలిగి ఏక మనస్సుకు వచ్చి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు సింహపు గుండెల వంటి గుండెలు కలిగి బయటకు వచ్చి నిలబడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక కుంటివాడిని చూచి, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది అని నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. లే ఇప్పుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనలో ఉన్నదా శక్తి. అవునా? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీ యొద్దకు దిగి రావటం కాదు కానీ నిన్నే దేవుడు పరలోక రాజ్య స్థలముల్లోనికి తీసుకొని వెళ్తాడు. నీవు దేవుడు ఒక్కటవుతారు. ఆ దేవుడు తనను తాను నీలో కుమ్మరించుకుంటాడు. ఆ దేవుని యొక్క శక్తి నీలో కుమ్మరించబడుతుంది. నేను కారు కొన్న తొలినాళ్లలో మా బాబాయ్ నాకు కారు నేర్పుతూ ఉన్నాడు. నేను అంతకుముందు చూసేవాడిని, లారీలు ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఒక టర్నింగ్ తిప్పాలంటే బలంగా కోస్తూ ఉండేవాళ్ళు. సరే, నేను కారు ఎక్కిన తర్వాత నాకు మా బాబాయ్ నేర్పించిన తర్వాత నేను కూడా ఇలా తిప్పుతాను. అరే అంత సేబాకు ఎట్టను తిరిగిపోద్ది అన్నాడు ఆయన. అదేంటి బాబాయ్, లారీ డ్రైవర్లని ఆ అంబాసిడర్ కార్లను చూస్తే ఇలా తిప్పేసేవాళ్ళుగా, ఇప్పుడేంటి ఎట్ట ఎలా అంటే అటు వెళ్ళిపోద్దిరా, ఎట్టంటే ఇటు వెళ్ళిపోద్ది, ఇలా అంటే చాలు అంటున్నాడు. అదేంటా బాబాయ్ అన్న? పవర్ స్టీరింగ్ అన్నాడు. ఏమన్నాడు? పవర్ స్టీరింగ్ అన్నాడు. పవరా అన్న? అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఇంజనీర్ అవ్వాలి కానరా, నాకు అంత లేదు, నేను కేవలం డ్రైవర్నే. కానీ అది పవర్ అనేది ఒకటి లోపల ఉంది, నీవు ఎలా అంటే పూర్తిగా తిప్పేసే పవర్ లోపల ఉంది అన్నాడు. అప్పుడు అర్థమైంది, పరిశుద్ధాత్మ అనే శక్తి మన లోపలికి వస్తే మన జీవితాన్ని మనం తిప్పవలసిన పని లేదు, కానీ ఆ పరిశుద్ధాత్ముడే మన జీవితాన్ని మేలుమలుపు తిప్పుతాడు. హల్లెలూయా. అందుకే ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొచ్చానన్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే, హల్లెలూయా,
ఎక్కడికి వెళ్తున్నాడు ఆ వ్యక్తి? పరలోకానికే వెళుతున్నాడు. అవునా? ఈ భూమి మీద ప్రియమైన దేవుని పిల్లారా, తమ పిల్లలు రక్షింపబట్టు కంటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా కావలసిందేముంది చెప్పండి? హల్లెలూయా. అందుకే హట్టి రైట్ సహోదరి దగ్గరకు ప్రవక్త వెళ్ళాడా? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు. ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, దయచేసి మీకు లభ్యమైతే చదవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అడవిలో వారి ఆహారం వారు వేటాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద ఉడతలు. ఆయనకు ఆకలేస్తూ ఉంది. దేవుడు దిగొచ్చి అన్నాడు, నానా నీవు పలికితే ఉడతలు సృష్టించబడతాయి అన్నాడు. అదేంటి, నేను మాట్లాడితే సృష్టి జరుగుతుందా? అవును, నీవు మొదటిగా అల్లాడింపబడిన పన, నీవు జ్యేష్ఠత్వంలోకి వచ్చిన జ్యేష్ఠుడవు. హల్లెలూయా. ఈ భూమి మీద 20వ శతాబ్దంలో ఒక దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపములోకి వచ్చిన మానవుడివి. హల్లెలూయా. నీవు ఈ భూమి మీద ఒక చిన్న సృష్టికర్తమని నేను నిన్ను నిరూపించాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశ, దేవుని కోరిక ఏమిటంటే దేవుని పిల్లలు దేవుని వలె మార్చబడాలి. దేవుడు మాట్లాడితే ఏ విధంగా సృష్టి జరిగిందో, ఆయన పలికితే ఏ విధంగా కలుగుని గాకని పలికితే భూమి కలిగిందో, ఆకాశం సృష్టించబడిందో, వెలుగు కలిగిందో, ఆ విధంగా తన పిల్లలు పలికితే కూడా సృష్టి జరగాలి. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త విశ్వాసంతో పలుకుతున్నాడు. ఆయన ఉడత ఇక్కడ కలుగును గాక అనగానే అక్కడే ఉడత సృష్టించబడింది. ఆయన నోటిలో నుండి వచ్చిన పలుకబడిన మాట అక్కడ ఉడతగా సృష్టించబడింది. హల్లెలూయా. ఆయన దాన్ని కాల్చుకొని తిన్నారు. ఆ తర్వాత ఇక్కడ కలగాలి, అక్కడ కలగాలి అని చెప్పినప్పుడు అలాగే ఉడతలు కలిగాయి. ఆ అనుభవాలను తీసుకొచ్చి ఆయన తన విశ్వాసి అయిన హట్టి రైట్ సహోదరికి చెబుతుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె ఎంతగా ఆ దైవిక ప్రేరణకు లోబడింది అంటే ఆవిడ ఏమన్నదంటే, అయ్యా ఇది సత్యమే తప్ప మరొకటి కాదు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నారు, అమ్మా నీవు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. నీ తల్లిదండ్రులు వృద్ధులు, కానీ ఇప్పుడు వాళ్ళు యవనస్తులుగా మార్చబడాలంటే వారు మార్చబడతారు. నీవు పేదరాలివి, నీకు $1 మిలియన్ కావాలా, ఇప్పుడు దేవుడు నీకు అనుగ్రహించగలడు. నీ యొక్క సోదరి వికలాంగురాలు, ఆవిడ స్వస్థత కావాలా, దేవుడు ఇస్తాడు. నీవేది అడిగినా నేను నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఎవరండి? ప్రవక్త ఇవ్వటానికి అంటే ఆ ప్రవక్తలో ఎవరున్నారు? ఇచ్చే దేవుడు ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరుకును. తన్ను అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఆమె నా యొక్క వృద్ధ తల్లిదండ్రుల గురించి అడిగితే వారు యవనస్తులైనా మరలా వాళ్ళు వృద్ధులై చనిపోక తప్పదు. నా చెల్లి వికలాంగురాలు స్వస్థత పొందిన మరణించక తప్పదు. నేను $1 మిలియన్ అడిగినా నా పేదరికం పోయి నేను ధనవంతురాలనయ్యి ఆ తర్వాత మరలా నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ నా 2 కుమారులు రక్షణ పొందితే, హల్లెలూయా, నా 2 కుమారులు పరలోక రాజ్యానికి వస్తే అంతకన్నా గొప్ప భాగ్యమేముంది అని, అయ్యా నా 2 కుమారులు రక్షణ పొందాలయ్యా. వెంటనే ప్రవక్త అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను వారిని నీకు ఇచ్చుచున్నాను. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో వారిపైకి బహుబలంగా పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. వెంటనే వారి పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. వారు కింద పడి దొరలటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి యొక్క అమ్మగారి యొక్క కవిగిల్లో పడి, అమ్మా మేము ప్రభు అయిన యేసుక్రీస్తును మా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ భూమి మీద ఒక మానవుడు రక్షణ పొందుట కంటే, విమోచన పొందుట కంటే గొప్ప భాగ్యం మరేది లేదు. కానీ ఆ తల్లి ఆ రోజు చేసిన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విజ్ఞాపన ఆ ఇద్దరు కుమారుని పరలోక రాజ్యానికి నడిపించింది. యాకోబు ఆ రాత్రి పెనుగులాడాడు, అయ్యా నీవు నన్ను దాటిపోవద్దయ్యా, నీవు నన్ను దాటిపోతే తెల్లవారే సమయానికి మరణం, నా బిడ్డలు మరణిస్తారు, నేను మరణిస్తాను, నా భార్యలు చనిపోతారు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటి? యాకోబయ్యా. కానీ ఇక మీద నువ్వు మోసగాడివి కాదు, నీవు ఇశ్రాయేలువే, నువ్వు రాజు యొక్క కుమారుడివే, నా కుమారుడివే, నిత్యుడైన తండ్రి యొక్క కుమారుడివే. నేను ఎలాగూ నిత్యుడను, నీవు కూడా నిత్యుడవే. నాకు మరణము లేదు, నీకు మరణము లేదు. నీ 12 మంది కుమారులకు పరలోక రాజ్యముల సింహాసనాలు వేసి ఓ విశాల విశ్వానికే పెద్దలుగా చేస్తాను. ఈ భూమి మీద ఒక సంఘం యొక్క పెద్ద అంటేనే చాలా గౌరవంతో కూడిన స్థానం అది. అవునా? మేము సంఘ పెద్దలం, మేము ఇక్కడ ఎవరైనా ఉంటే క్షమించాలి, మరోళ్ళు అనుకోకండి అని వారు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. కానీ యాకోబు యొక్క 12 మంది కుమారులని, హల్లెలూయా, యాకోబు యొక్క 12 మంది బిడ్డలకి పరలోక రాజ్యంలో సింహాసనాలు వేసి ఈ విశాల విశ్వానికే పెద్దలుగా చేశాడు ఆయన. ఎందుకంటే యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన అంటే ఒక మానవుడు దేవునితో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. విల్లీ అప్షా అనేటువంటి వ్యక్తి 66 సంవత్సరాలుగా అమెరికా శాసనసభ సభ్యుడు ఆయన. ఇక్కడ చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే స్థాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, 66 సంవత్సరాలుగా వికలాంగుడిగా ఉన్నాడు. దేహం చచ్చుబడిపోయి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నప్పుడు అతడు గడ్డి వామి మీద ఆడుకుంటుంటే అక్కడి నుండి కింద పడిపోయి దేహం చచ్చుబడిపోయింది. 66 సంవత్సరాలుగా చక్రాల కుర్చీలోనే ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన విన్నాడు విలియం బ్రన్హామ్ గారి గురించి. ఆ ప్రవక్త కూటాలకి వెళితే నా కాళ్ళు మళ్ళీ వస్తాయి, నా జీవిత కళ నేను తిరిగి నడవాలి, నేను చనిపోయే లోపు నేను నడవాలి, ఈ నడక నాకు ఇవ్వగలిగేది ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఆయన చిరునామా ఎక్కడ ఉన్నదంటే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారిలో ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆ ప్రవక్త కూటానికి వెళ్ళనివ్వయ్యా, నన్ను నడిపించయ్యా. ట్రాఫిక్ జామ్ జరిగిపోయింది, నేను వెళ్ళకపోతే ఈరోజు నా బ్రతుకు శూన్యం, ఇక నేను నడవలేను, నా జీవితంలో నడవలేను. నీవు నన్ను ఐశ్వర్యవంతునిగా చేశావు, నాకు అధికారాన్ని ఇచ్చావు, నాకు సమస్తాన్ని ఇచ్చావు, కానీ నాకు కాళ్ళు లేవు. నేను నడవాలి, నేను నడవాలి. నా దేవుడు నన్ను నడిపించగలడు, నా దేవుడు నన్ను నడిపించగలడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కోటానికి వెళ్ళారు ఆయన. కోటానికి వెళ్ళి అక్కడ తలుపుంటే తలుపు పక్కనే చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నారు. ప్రవక్త స్టేజి మీద నిలబడ్డారు. ప్రవక్తను గుహలో దర్శించినటువంటి ప్రభువు దూత అగ్ని స్తంభము ఆ యొక్క కోటలోనికి దిగి వచ్చాడు ఆయన రాగానే అర్థమైపోయింది ప్రవక్తకు, హీఈజ్ హియర్, ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఉన్నటువంటి దూత ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు, ఆ ప్రభువు దూత ఇక్కడ ఉన్నాడు. మీరు భాగ్యవంతులు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన దేవుడు మనల్ని ఎడబాసే దేవుడు కాదు, మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన కష్టాలు తెలుసుకున్నటువంటి దేవుడు, నేను దర్శ
రక్షించడానికి దిగి వచ్చాడు. ఓ అక్కడ హల్లెలూయా ప్రవక్త కోటలోనికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆ ప్రవక్త వర్తమానాన్ని అంగీకరించినటువంటి మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆ ద్వారం దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా దేవా, నన్ను దాటిపోవద్దయ్యా, డోంట్ పాస్ మీ బై ఓ జెంటిల్ సేవియర్, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. హల్లెలూయా. ఓ ఆయన చేస్తున్న ప్రార్థన దిగి వచ్చిన దేవుణ్ణి ఒక్కసారిగా గాల్లో లేచాడు. ఓ అగ్నిస్తంభం గాల్లో లేచింది, ఆ ప్రభుదూత గాల్లో లేచాడు. ఆ వెళ్ళి అప్షాగారు ఉన్న పైన సుడులు తిరుగుతూ ఉంది, అగ్నిస్తంభం సుడులు తిరుగుతూ ఉంది. ప్రవక్త యొక్క వరం ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యింది. ఆయన మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల బాలుడు గడ్డివామి ఎక్కుతున్నాడు. గడ్డివామి మీద నుండి పడిపోయాడు. వెన్నుపూసగా దెబ్బ తగిలింది. ఓ అతని కాళ్ళు చచ్చుబడిపోయాయి. అతను ఒక శాసనసభ సభ్యుడు, అతను ఒక రచయిత, పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించుకొని బ్రతికాడు. కానీ ఇప్పుడు దేవుని కోటలోకి వచ్చాడు అనగానే ఆయన 2 చేతులు పైకెత్తి, నా కుమారుడా, నా కుమారుడా, అది నేనే. 10 సంవత్సరాల వయసులో పడిపోయానయ్యా, నేను చచ్చుబడిపోయి ఉన్నా. ఐ ఆమ్ an invalid for 66 years. 66 సంవత్సరాలుగా చల్లని వాడిగా ఉన్నా, 66 సంవత్సరాలుగా పనికిరాని వాడిగా ఉన్నా, 66 సంవత్సరాలుగా నడవలేని వారిగా ఉన్నా. హల్లెలూయా. ఆ దేవుడు ఏదైనా మాట ఇచ్చాడా చెప్పండి అయ్యా, నేను తిరిగి నడవగలనా చెప్పండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నారు, అయ్యా దేవుడు చూపించాడు, కానీ ఆయన మాట ఇచ్చే వరకు వేచి ఉండండి. ఆ దర్శనం ఒక్కసారిగా ముగించబడింది. ఆయన ప్రార్థన హెచ్చయింది. ప్రార్థన ఆగటం లేదు, స్వరము మోగబోవటం లేదు. నా గురించి నా ప్రవక్తకు చూపించావు. ఓ గడిచిన కాలంలో ఏం జరిగిందో చూపించావు. ఓ కొద్ది నిమిషాలు ఆయన అంటున్నాడు, విలియప్షా దస్ సెడ్ ది లార్డ్, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, స్టాండ్ అప్, రైజ్ అండ్ వాక్. లేచి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చక్రాల కుర్చీలో కూర్చొని తన కాళ్ళు పట్టుకొని, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు అని కాలు తీయగానే కాలులోకి శక్తి వచ్చేసింది. ఈ కాలులోకి శక్తి వచ్చేసింది. 66 సంవత్సరాలుగా నడవలేనటువంటి వ్యక్తి, 66 సంవత్సరాలుగా చక్రాల కుర్చీకి పరిమితమైన వ్యక్తి ఇప్పుడు లేచి తన చంక కర్రల పైకెత్తి చూపుతూ, హల్లెలూయా, ఐ యామ్ ఏ విట్నెస్ ఫర్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. ఆయన చరిత్రలో ఉన్న దేవుడు కాదు, ఆయన తన పిల్లల్ని పట్టించుకునే దేవుడు. అయ్యా, అమ్మా, అక్క, చెల్లెమా, బాబాయ్, ఈ రాత్రి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు ఆయన శక్తి ఎక్కడ ఉన్నది? ఆయన ప్రభావం ఎక్కడ ఉన్నది? ఆయన ఔన్నత్యం ఎక్కడ ఉన్నది? ఆయన చొక్కా అంచులు నిండుకుంటున్నాయి. ఆయన సర్వోన్నత దర్శనం ఎక్కడ ఉన్నది? ఆ ప్రభావ స్వరూప దర్శనం ఎక్కడ ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఆయన లేచి నడవటం ప్రారంభించాడు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా దూత, ఆ ప్రభువు దూత వచ్చేసాడు. ప్రవక్త పక్కనే నిలబడ్డాడు. మరలా ఈ యొక్క ప్రభువు దూత లేచాడు. లేచి, ఓ హల్లెలూయా, మరలా అక్కడ ఒక నల్ల జాతి స్త్రీ ఉన్నది. ఆవిడ మీదకి వెళ్ళి, ఇట్ వాజ్ పల్సేటింగ్ విత్ లైఫ్. ఓ జీవంతో తొణికెసలాడుతున్న వెలుగు, దట్స్ యాంబర్ లైట్.
ఓ 7 రంగులు వెదజల్లుతున్న లైటు, ఆ వెలుగు. ప్రవక్త చూస్తూ మాట్లాడుతున్నారు. ఒక చిన్న బిడ్డ ఆసుపత్రిలో ఉన్నది. డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేస్తున్నాడు, టాన్సిల్ ఆపరేషన్ చేస్తున్నాడు. టాన్సిల్స్ బయటికి తీయగానే ఏం జరిగిందో తెలియదు. ఆమెకు భుజాల దగ్గర నుండి మొత్తం చచ్చుబడిపోయింది. అనగానే ఒక నల్ల జాతి తల్లి, ఎంతైనా తల్లి కదా. హల్లెలూయా. పాస్టర్ గారు నా కుమార్తెనయ్యా, ఆవిడ నా కుమార్తెనయ్యా, కొన్ని సంవత్సరాలుగా మంచాన పడుందయ్యా. అయ్యా, దేహం చచ్చుబడిపోయి ఉందయ్యా. దేవుడు ఏదైనా ఒక్క మాట చెబితే చెప్పండి అయ్యా, ఒక్క మాట చెబితే చెప్పండి అయ్యా, ఒక్క మాట చాలయ్యా. నా బిడ్డ తిరిగి లేచిందయ్యా, మంచాన పడుందయ్యా, పక్షవాతం వచ్చిందయ్యా, శరీరం అంతా చచ్చుబడిపోయిందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ ప్రవక్త అంటున్నారు, అమ్మా దేవుడు చూపించింది నేను చెప్పాను, కానీ ఇప్పుడు దేవుడు చెప్పాలి. నేను స్వస్థపరిచేవాడిని కాదు. ఐఎమ్ నాట్ ఎ డివైన్ హీలర్. నేను స్వస్థపరిచేవాడిని కాదు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన తన పిల్లలను పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమెను ఆటంకపరచడానికి అషర్స్ వచ్చేస్తున్నారు, ఆ పనివారు వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ తోసేస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ తన కుమార్తెను చక్రాల కుర్చీలో ఈడ్చుకుంటూ ముందుకు వచ్చేస్తుంది. అయ్యా పాస్టర్ గారు ఒక్క మాట చెప్పండి అయ్యా, ఒక్క మాట చెప్పండి అయ్యా. అది దేవుని మాట అయ్యా, సృష్టికర్త మాట అయ్యా. నా బిడ్డ లేస్తుంది. వెంటనే ప్రభు దూత, రక్షకుడు, విమోచకుడు, స్వస్థపరిచే దేవుడు, తన పిల్లలను పట్టించుకునే దేవుడు, తన పిల్లలు దాటిపోయే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను. ఎప్పుడు దశైదులా ప్రభువు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నీ కుమార్తె ఇప్పుడే స్వస్థపరచబడింది. ఆ మాట వెలువడిన వెంటనే, అది ప్రవక్త మాట కాదు కానీ ప్రవక్తలో నుండి పలుకబడిన మాట, అసలైన మూల విత్తనము, జీవము గల దేవుని వాక్యము. ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. వెంటనే ఆ మాట వెళ్ళి ఆ బిడ్డని వెంటనే చక్రాల కుర్చీలోంచి లేపింది. హల్లెలూయా. ఓ గ్లోరీ. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తల్లి ఆనందం కాదు, ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు చరిత్రలో దేవుడు కాదమ్మా, ఆయన సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆయన. నీవు నమ్మగలిగితే ఈ రాత్రి, ఓ ఆయన చొక్కా ఈ అంచును తాకగలిగితే, ఆయన వస్త్రపు అంగిన ముట్టగలిగితే, అంచున ముట్టగలిగితే, స్వస్థత నీదే, రక్షణ నీదే, విమోచన నీదే, నీ బిడ్డల రక్షణ నీదే. వారిని సంపాదించుకోగలవా? హల్లెలూయా. నీ భర్త వ్యసనపరుడై ఉండొచ్చు, నీ భర్త జోదగాడై ఉండొచ్చు, నీ భర్త లోకంలో తిరుగులాడుతూ ఉండొచ్చు, కానీ నీ కొరకు ఆ బిడ్డను తాకగలిగిన దేవుడు, స్పర్శించగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు, నీ యొద్దకు తీసుకొని రాగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, 9 సంవత్సరాల 8 నెలలు, 9 సంవత్సరాల 8 నెలలు ఆ బిడ్డ హల్లెలూయా మంచాన పడుంది. కండరాలన్నీ కరిగిపోయాయి, నరాలన్నీ చచ్చుబడిపోయాయి, బ్రతుకుతానన్న ఆశ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బిడ్డను అలా లేపి కింద ఉన్న బెడ్షీట్ మార్చటానికి కూడా ఆ దేహం లేవలేని పరిస్థితి. ఆమెకు ఒక పుస్తకం దొరికింది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని. హల్లెలూయా. ఆ పుస్తకాన్ని గుండె కదుముకొని, అయ్యా ఆ ప్రవక్తను నా దగ్గరకు పంపయ్యా, ఆ ప్రవక్తను నా దగ్గరకు పంపయ్యా.
అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన ఆలకించే దేవుడేనా? హల్లెలూయా. ఆమె తల్లి ఒక సంఘానికి వెళుతుంది. ఆ సంఘంలో దైవిక స్వస్థతను నమ్మరు, అద్భుతాలు నమ్మరు, స్వస్థత కార్యాలు విశ్వసించరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఈ బిడ్డ మాత్రం ఆ ఫీబుల్ వాయిస్, బలహీనమైన స్వరంతో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రవక్తకు దేవుడు ఒకరోజు చెప్పాడు, నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళి కూటం పెట్టని. నేను స్టోరీని కట్ షాట్ చేస్తున్నాను, సమయం లేదు కనుక. హల్లెలూయా. ఆయన అక్కడ కూటాలు పెట్టారు. ఒక తల్లితో చెప్పారు, ఒక సోదరుని, తమ్మ నేను పొదల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు ఆహారం సిద్ధపరిచాక గంట కొట్టండి, ఆ గంట శబ్దాన్ని విని నేను వస్తాను అని చెప్పారు. ఆయన వెళ్ళి ఆ పొదల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అమ్మా, నేను ప్రార్థన గురించి చెబుతున్నా. హల్లెలూయా. అయ్యా, నేను ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మీ దయాదృష్టికి తీసుకొస్తున్నా ఈ రాత్రి. హల్లెలూయా. మనం ఎక్కడో బైబిల్లో దానియేలు ఇలా ప్రార్థన చేశాడు, యెషయా ఇలా ప్రార్థన చేశాడు. ఈ మధ్యకాలంలో బెంజమిన్ నెతన్యాహు అని ఇశ్రాయేలు దేశపు ప్రధాని, ఆయన ఏమంటున్నారో తెలుసా? దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్, హల్లెలూయా. ఈ భూమి ఏ భూమో తెలుసా? యాకోబు ప్రార్థన చేసిన భూమి, అబ్రహాము ప్రార్థన చేసిన భూమి, ఇస్సాకు ప్రార్థన చేసిన భూమి. హల్లెలూయా. వారు ప్రార్థనలు చేసిన ఈ భూమిని మేము అంగుళం కూడా వదులుకోమంటున్నాడు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మోకరించి అక్కడ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా, పదునైన రాళ్ళు గుచ్చుకుంటున్నా ఆయన ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు బాధ్యుడు, దేవునికి సంపూర్ణంగా లోబడిన వ్యక్తి, సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తి, దేవుని కోసమే బ్రతికే వ్యక్తి, దేవుని పిల్లల కోసమే బ్రతికిన వ్యక్తి. హల్లెలూయా. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో మరలా దేవుని దూత అక్కడికి వచ్చాడు. ఆ ప్రభువు దూత అనగా ఎవరో కాదు, ఆయనే. ఆయన వచ్చాడని అర్థమైపోయింది. ఎందుకంటే ప్రవక్తకు చిన్నప్పటి నుండి ఆ ప్రభువు దూత వెంటాడుతూ వచ్చాడు. ఓ స్వరంతో మాట్లాడాడు. ఆయన కంటికి కనిపించాడు గుహలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండు చేతులు ఇలా కట్టుకొని ఆ అగ్నిగోళములో గుండా ఆయన వస్తూ ఉండగా ప్రవక్త చూచాడు. అర్ధరాత్రి 11 గంటలకు ఆయన గుహలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుహలోనికి ఒక అగ్నిగోళం ప్రవేశించింది. అప్పుడు ఆయనకు అడుగుల సబడి వినపడతా ఉంది. భయకంపితుడయ్యాడు. కానీ అగ్నిగోళంలో గుండా భూమికి 3-4 అడుగుల ఎత్తులో ఒలివ రంగు కలిగినటువంటి శరీర ఛాయ కలిగిన వాడిగా 250 పౌండ్ల బరువు కలిగిన వ్యక్తిగా ఆయన నిలబడి గంభీర వదనంతో ఆయన మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను సర్వశక్తిని సన్నిధి నుండి పంపబడ్డాను. హల్లెలూయా. నీ జీవితాన్ని అపార్థం చేసుకుంటున్నారు, కానీ నీ జీవితం నీకు అర్థమయ్యేలా చేయటానికి వచ్చాను. నీ ప్రార్థన ముందు క్యాన్సర్ వ్యాధి సైతం నిలబడదు. నీవు రాజులకు ప్రార్థన చేస్తావు, దేశ అధినేతలకు ప్రార్థన చేస్తావు అనగానే ప్రవక్త అంటున్నారు, అయ్యా నేను 7వ తరగతి కూడా పూర్తి చేయలేదే. హల్లెలూయా. నీవు రాజుల కొరకు ప్రార్థన చేసేది నీ చదువుతో కాదు. చదువు అక్కర్లేదు, అలా నేను చదువుకి వ్యతిరేకని కాదు. చదువు మానవుని దేవునికి దూరం చేస్తుంది. కానీ ఈ విద్య ఉందో చూశారా? ఈ విద్య ఉందో చూశారా? ఈ విద్య నేను దేవునికి దగ్గర చేస్తుంది. చదవద్దని నేను చెప్పడం లేదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ప్రతి మానవుడు చదవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే దూత మరలా వచ్చాడు, అగ్నిగోళంగా దిగొచ్చాడు. ప్రవక్త యొక్క శరీరం ఒక్కసారిగా పులకరించడం మొదలుపెట్టింది. ఆయన శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆయనకు అర్థమైపోయింది, హీ ఈజ్ హియర్, ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రభువా
నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము ప్రభువా. గో ద వే ఆఫ్ జార్జి కార్టర్. జార్జి కార్టర్ దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. వెంటనే లేచాడు ఆయన. అప్పటికే వాళ్ళందరూ కూడా గంట కొట్టి 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 భోజనపు వేళ అయిపోయి ఆయన కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఎదురు పడ్డారు. సార్, భోజనం కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు భోజనమును పానమునై ఉన్నది. వెంటనే ఇప్పుడు జార్జి కార్టర్ సహోదరి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే సమయంలో ఆ బిడ్డ యొక్క తల్లి ఆ గదిలో ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఆ మోసగాడిని, ఆ అబద్ధికుణ్ణి నా ఇంటికి రానివ్వద్దయ్యా. నా పిల్ల మోసపోతుంది, నా పిల్ల ఎవరో ప్రవక్త అంటే అతన్ని నమ్ముతుంది, అతన్ని రానివ్వద్దు నా ఇంటికి అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఒక కళ చూసింది ఆమె. ఆ కళలో ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని ఇలాగా తన యొక్క ఛాతీకి ఆనించుకొని ఇంటిలోకి రావటం చూసింది ఆమె. ఆ నీడ గోడ మీద పడతా ఉంది. అయితే కొద్దిసేపట్లో ఆ ముఖము ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖము వలె కనిపించింది. ఆమె ప్రార్థన ముగించక మునిపే అదే రీతిగా బైబిల్ పట్టుకొని ఈ కాలపు జీవపు స్వరం, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రనహాం గారు ఆ ఇంటిలోకి అడుగు పెట్టారు. హల్లెలూయా. ఆయన వెళ్ళి ఆమెను అడుగుతున్నారు, అమ్మా, నీవు విశ్వసిస్తున్నావా? ఎస్, ఐ డూ బిలీవ్. నేను విశ్వసిస్తున్నానయ్యా. 9 సంవత్సరాలు ఇంచుమించు 8 నెలలుగా మంచం మీద ఉన్నావు, కానీ ఆ దేవుడు లేపగలడా? హల్లెలూయా. ఆయన చరిత్రలోని దేవుడు కాదు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అప్పుడు స్వస్థపరిస్తే ఇప్పుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. వెంటనే ఆయన అన్నారు, ప్రార్థన చేద్దాం. ఈ 3 అక్షరాల పదం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఒక చల్లటి స్పర్శ ఆమె శరీరం మీద ప్రాకటం మొదలయ్యింది. తల నుండి కాలి వరకు చల్లటి స్పర్శ వెళ్తా ఉంది. 9 సంవత్సరాలుగా మంచం మీద నుండి లేవలేని బిడ్డ, ఆ బిడ్డ చేసిన ప్రార్థన, ప్రవక్త చేసిన ప్రార్థన, ఇరువురి ప్రార్థనలో దేవుని సింహాసనాన్ని కదిలించి ఆయన యొక్క గుప్పిలిని విప్పి ఆమెకు స్వస్థతను అనుగ్రహించి ఆ బిడ్డ వెంటనే లేచి నిలవబడి నడవటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇంటిలో నుండి బయటికి వెళ్ళి మొక్కలకి ప్రార్థన చేస్తుంది. మొక్కలకి ప్రార్థన చేస్తూ ఉంది. షీ స్టార్టెడ్ బ్లెస్సింగ్ ద ప్లాంట్స్. మొక్కలను దీవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇంటి లోపలికి వచ్చి పియానో దగ్గర కూర్చొని, అంటే ఈ కీబోర్డు లాంటిది, ఆవిడ దేవుని కోసం సంగీతాన్ని వాయిస్తూ ఉంది. హల్లెలూయా. అల్లంత దూరంలో ఆమె యొక్క తండ్రి పాల బకెట్లు తీసుకొని వస్తా, హల్లెలూయా, తన కుమార్తెను చూడగానే పెద్ద కేక వేసి మూర్ఛల్లి పడిపోయాడు. 9 సంవత్సరాలుగా, ఇంచుమించు 10 సంవత్సరాలుగా నడవని నా కూతురు, నడవలేని నా కూతురు, ఇక నేను కోల్పోతాననుకున్నాను. నా గుండెల మీద పెంచుకున్న నా గారాల పట్టి చచ్చిపోద్దనుకున్నాను. నా చేతులతో పాతి పెట్టాలనుకున్నా, కానీ నా కళ్ళతో నేను చూస్తున్నా నా బిడ్డ తిరిగి లేచి దేవుని సన్నిధిలో సేవలు వాడబడతా ఉంది. హల్లెలూయా. ప్రవక్త యొక్క ఆలయములో అనేక సంవత్సరాలు షీ ఈజ్ ద పియానో ప్లేయర్. ఆమె పియానో ప్లేయర్. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. యేసయ్యకి స్తోత్రం చెబుదామా? శక్తివంతమైన స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకు ఈ రాత్రి దేవుడు ఈ శతాబ్దంలో జరిగిన విషయాలు మీకు చెబుతున్నారు అంటే, మీ విశ్వాసం వృద్ధి పొందాలి, మీ విశ్వాసం అభిషేకించబడాలి. మీరు పొందలేని దానిని ఇప్పటి వరకు ఇప్పుడు పొందగలగాలి. అందుకే ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం.
దేవుని వెతుక్కుంటూ వచ్చా. నా దేవా, నా దేవా, నన్ను దాటిపోవద్దయ్యా అని గుడ్డివాడైన భర్తమై కేక పెట్టినట్టుగా కేక పెట్టడానికి వచ్చాం. ఆయన దాటిపోని దేవుడు, నిలబడే దేవుడు, నిలిచి నిన్ను పిలచి నిన్ను స్వస్థపరిచి నిన్ను లేవనెత్తి నిన్ను ఈ లోకానికి సాక్షిగా నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఒక నల్ల జాతి తండ్రి గుడ్డివాడైపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా గుడ్డివాడు, చూడలేని పరిస్థితి. ఆ రాత్రి అతని తల్లి కలలోకి వచ్చి, నాన్నా, నీకు దగ్గరలోని విలియం బ్రెన్హామ్ గారి కోటాలు జరుగుతున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళు నాన్న, నీకు కంటి చూపు వస్తుంది అని చెప్పింది ఆ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులైన తల్లిదండ్రులు పరలోకానికి వెళితే మరలా తిరిగి మన కళల్లోకి రాగలరు వాళ్ళు. హల్లెలూయా. మోషే, ఏలియాలు రూపాంతర కొండ మీదకి రాలేదా? దేవునితో మాట్లాడలేదా? పరదేశంలో నుండి సమూయేలు బయటికి రాలేదా? సౌలు గురించి మాట్లాడలేదా? హల్లెలూయా. ఆ తల్లి చెప్పగానే నా తల్లి ఏ భక్తి చేసిందో ఆ భక్తి నిజమైనది, నికార్సైనది. నా తల్లి ఏ దేవుడిని ఆరాధించిందో ఆ దేవుడు నిజమైన దేవుడు. నా తల్లి ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడిని నమ్మింది. ఇప్పుడు ఆ తల్లి వచ్చి నాకు చెప్పిందంటే నేను ఖచ్చితంగా స్వస్థత పొందుతాను. హల్లెలూయా. వాకబు చేసుకొని ప్రవక్త కోటాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వచ్చి లోపలికి ప్రవేశించే స్థితి లేక దూరాన నిలబడి ఒక చిన్న మట్టి గుట్టపై నిలబడి తన భార్య పక్కన పెట్టుకొని అలా నిలబడిపోయాడు. కూటం అయిపోయే వరకు. కూటం అయిపోయింది, ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. కానీ వెంటనే ప్రభువు దూత అక్కడికి దిగివచ్చాడు. దిగివచ్చి అన్నాడు, వెనక్కి తిరిగి అన్నాడు. పోలీసులు అంటున్నారు, సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు సార్, కొన్ని వేల మంది ఉన్నారు సార్, మీరు వెనక్కి తిరిగితే తొక్కేసలాట జరిగిద్దంటే ఏది జరిగినా పర్వాలా, ఎందుకంటే వారి దేవుడే దిగొచ్చాడయ్యా. హల్లెలూయా. వారి దేవుడే దిగొచ్చి నాకు చెబుతున్నాడు వెనక్కి తిరగమని. ఐఎమ్ కంప్లీట్లీ హెల్ప్లెస్ క్రీచర్, నేనేం చేయలేను, వెనక్కి తిరగమంటున్నాడు ఆయన. నీ చట్టం చెప్తుంది వెనక్కి తిరగకూడదని, కానీ ఆ చట్టం చెప్తుంది వెనక్కి తిరగమని. హల్లెలూయా. వెనక్కి తిరిగాడు ప్రవక్త. తిరగగానే ఆయన అంటున్నాడు తన భార్యతో, అమ్మా అమ్మా, పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారా, పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారా అంటే, అయ్యా లేదు, అటు వెళ్ళిపోతున్నా ఆయన, ఎందుకో సడన్గా ఇటు తిరిగాడు అనగానే నా దేవుడు నా దగ్గరికే పంపుతున్నాడు, నా దేవుడు నా దగ్గరికే పంపుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువు దూత నేరుగా ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన అంటున్నాడు, డాడీ డాడీ, రెవరెండ్ బ్రానమ్, రాత్రి నా తల్లి మరణించిన నా తల్లి కలలోకి వచ్చి చెప్పిందయ్యా, మీ కూటానికి వెళ్ళమని, మీరు ప్రార్థిస్తే నాకు చూపు వస్తుందని చెప్పిందయ్యా, మీరు చిన్న ప్రార్థన చేయండి అయ్యా, ఒక్క మాట దేవునికి చెప్పండి అయ్యా, నేను మరలా చూస్తానయ్యా. బా, ఆ విశ్వాసం ప్రవక్తని కదిలించేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అంటున్నారు, అయ్యా మీ అమ్మగారు ఏ దేవుణ్ణి ఆరాధించారో అదే దేవునికి నేను సేవకుణ్ణి, అదే దేవునికి నేను రాయబారిని. హల్లెలూయా. ఐ యామ్ an ambassador for Christ. హల్లెలూయా. వెంటనే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అమ్మ మీరు వింటున్నారా? ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వెంటనే ఆయన కళ్ళు తెరవబడి
ఆయన మొట్టమొదటిగా చూసిన ముఖము ఆ ప్రవక్త యొక్క ముఖమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ బహుబలంగా ఉంది. నేను ధన్యుణ్ణి. ఓ గ్లోరీ. నాకు పరిగెత్తాలనిపిస్తుంది, నాట్యం ఆడాలనిపిస్తుంది. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అగ్ని స్తంభాలై ఉన్నారు. ఇక్కడ సేవ చేస్తున్న దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఓ మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు తన పిల్లలను పట్టించుకునే పక్షిరాజు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు చెప్పుకుంటూ పోతున్నానంతే. హల్లెలూయా. ఒకసారి ఒక చిన్న బిడ్డ 2 కాళ్ళు సమానంగా లేవమ్మా. ఒక కాలేమో ఇక్కడ వరకే ఉంది, ఒక కాలు మామూలుగా ఉంది. ఎవరో చెప్పారు, విలియం బ్రన్హాం గారి కోటాలకు వెళ్ళండి, ఆ కాలు వచ్చేస్తుంది అని. ఆ బిడ్డ కోటాలకు వెళుతుంటే, నాన్న కెన్ యూ ప్లీజ్ బై మీ ఏ పెయిర్ ఆఫ్ న్యూ షూస్ అన్నది. ఒక జత బూట్లు కొనవా అన్నది. ఎందుకమ్మా డార్లింగ్, ఎందుకు అని అంటే, నేను తిరిగి వచ్చేటప్పుడు కొత్త షూస్ వేసుకొని రావాలి నానా. మరి ఎన్నాళ్ళు వేసుకోలేదుగమ్మా. నీ కొన్నది 2 షూస్ కొన్నా, ఒక జత షూస్ కొన్నా, ఒక షూయే కదా వేసుకున్నది. లేదు డాడీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను 2 షూస్ వేసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షూస్ని లేస్తూ మెడక కట్టుకొని ఇక్కడ వేలాడు తీసుకొని చిన్న బిడ్డ, పసిబిడ్డ తన తండ్రితో కలిసి కోటానికి వచ్చింది. ఆ వేల మందిలో, లక్షల మందిలో తండ్రిటి అయ్యాడో తెలీదు, బిడ్డెటి పోయిందో తెలీదు. ఈ బిడ్డ జనాలందరిలో డాడీ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు అంటుంది. ప్రవక్త ఎవ్వరికి కనబడకుండా ఆయన కారులో నుండి దిగి, ఆయన టోపీని ఇలా ముఖానికి అడ్డంగా పెట్టుకొని, ఆయన యొక్క కోట్ని ఇలా వేసుకొని ఇలా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఆయన తాకాలని తొక్కిసలాట జరిగి 1000 మంది మరణిస్తారు అని. కానీ ఆ బిడ్డ ఎంత ధన్యురాలో తెలుసా? హల్లెలూయా. ఎంత ధన్యురాలో తెలుసా? ఆ దేవుడు ఆ ప్రవక్తను ఖచ్చితంగా ఆ బిడ్డ దగ్గరికి నడిపించాడు. ఆ బిడ్డ ప్రవక్త యొక్క కోటు పట్టుకొని, సార్ దయచేసి మా నాన్నని వెతికి పెట్టరా, మా నాన్నని చూపించరా అంటుంది. ప్రవక్త ఇటు చూడగానే ఒక కాలు లేదు, సగమేముంది. ఆయన వెంటనే కింద కూర్చొని, డార్లింగ్, స్వీటీ, ఏంటి మెడలో షూస్ వేసుకొని వచ్చావంటే, డాడీ నన్ను ఈ కోటానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంట. ఆయన పేరు విలియం బ్రన్హాం అంట. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నాకు కాలిస్తాడంట. నేను విన్నాను, అందుకే డాడీని అడిగా నేను, డాడీ నాకు ఒక జత షూస్ కొనవా అన్న. డాడీ కొనిచ్చాడు, తీసుకొని వచ్చా. కానీ సార్, డాడీ తప్పిపోయాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హిమ్, ప్లీజ్ ఫైండ్ హిమ్ అవుట్. ఆయన కనిపెట్టి నా దగ్గరగా చేర్చరా. అప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వే వెతుక్కో. నేనే వెతుక్కోనా? ఎలా? నాకు కాలు లేదు అంటే, నీవు నమ్మిన నీ దేవుడు, ఓ గ్లోరీ, హల్లెలూయా, నీవు నమ్మిన నీ దేవుడు నీకు ఇప్పుడు ఇస్తాడు. సార్, ఆ పాస్టర్ గారు మీరేనా? డోంట్ రివీల్, ఎవరికి చెప్పుకో. హల్లెలూయా. కూర్చో.
తల మీద చేపెట్టి, ప్రభువా ఈ చిన్న బిడ్డ విశ్వాసాన్ని ఘనపరుచయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగానే కాలు వచ్చేసింది. హల్లెలూయా, గ్లోరీ. వెంటనే ఆ బిడ్డ దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. బిడ్డ షూస్ వేసుకో, నాన్న వెతుక్కో, నేను వస్తాను బాబాయ్ అని చెప్పి ఆయన తుర్రమని వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ గ్లోరీ. ఆ బిడ్డ అక్కడ షూస్ వేసుకొని పరిగెత్తుతుంది. డాడీ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. తన జీవితంలో నడవలేని బిడ్డను, ఒక జత షూస్ వేసుకోలేని బిడ్డను తన దగ్గరికి నడుచుకుంటూ వేస్తున్నా తన గారాల పట్టిని తన గుండెల మీద ఆడించిన తన బిడ్డనే ఏ తండ్రి అయినా అలా చూస్తే తట్టుకోగలడా? అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేవుడు ఎక్కడో లేడు. రైట్ నౌ, ఇప్పుడే, ఎక్కడే, మన మధ్యలోనే ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రవక్తన దగ్గరకు తీసుకొస్తుంది. ప్రార్థన విమానాన్ని కిందకు దింపుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కొండ మీద, నేను పెట్ట కథలు చెప్పట్లేదమ్మా, చందమామ కథలు చెప్పట్లా, నిజమైన స్టోరీస్, వాస్తవ గాథలు ఇవే. హల్లెలూయా. ఒక కొండ పైన ఒక చిన్న గుడిసె, ఇది నిజంగా జరిగింది. ఆ గుడిసెలో ఒకే తల్లి, ఒకే కొడుకు, కడుపున 9 మాసాలు మోసి కనిపించిన కొడుకు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ తల్లి ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులకి తిప్పింది. వాళ్ళందరూ అన్నారు, అమ్మా న్యూయార్క్ అనే రాష్ట్రంలో ఈ వ్యాధిని నయం చేయగలిగే ఒక డాక్టర్ ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఆయన ఒక్కడే ఈ వ్యాధిని స్వస్థపరచగలడు. ఈ వ్యాధికి స్వస్థపరచగలడు, చికిత్స చేయగలడు. ఇంకెవ్వరూ చేయలేరమ్మా. ఆ బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ గుడిసెలో పడుకోబెట్టి ఆ తల్లి ఏం చేస్తుందో చెప్పనా? మరలా చెప్పాలా? ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా అర్ధరాత్రి 1 గంట సమయంలో తలుపు చవ్విడి అని పడింది. తలుపు చప్పుడు అయ్యింది. తలుపు తీస్తే ఎదురుగా కోటేసుకున్న ఒక ఆయన నిలబడ్డాడు. అయ్యా మీరెవరు? నేను కొండ మీద ఉండేదాన్ని కదా, నా ఇంటికి ఎలా వచ్చారంటే, అమ్మా నేను ఈ కొండ ఘాట్ రోడ్లో వెళుతున్నా, నా కారుకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఇక్కడ కారులో కూర్చోవాలంటే ఏ క్రూరమృగం నన్ను తినేస్తుంది. కారు ఆగిపోయింది, లోపల ఉంటే గాలి ఆడదు, బయట ఉంటే ఏ క్రూరమృగమో తినేస్తుంది. ఇక్కడ ఏమైనా ఇళ్ళు ఉన్నాయేమో, ఎక్కడైనా తలదాచుకొని రాత్రి బతుకుదామని వెతుక్కుంటూ వస్తే మీ ఇల్లు కనపడిందమ్మా, ఈ రాత్రి దయచేసి మీ ఇంట్లో తలదాచుకొని ఇస్తారంటే, అయ్యా నేను పేదరాల్ని, నిరుపేదనయ్యా, మీరు చూస్తుంటేనేమో దొరలా ఉన్నారు, చాలా పెద్దవారయ్యా అంటే, పర్వాలేదమ్మా నాకు చోటిస్తే చాలమ్మా అంటే 2 సార్లు లోపలికి ఆహ్వానించింది. ఆ ఇంట్లో మంచాలు లేవు, చాపలు లేవు, కింద చిన్న పాత చీర ఇస్తే ఆ చీర మీద పడుకున్నాడు ఆయన. పడుకొని తెల్లవారింది, లేచి వెళ్ళిపోతా, అమ్మా రాత్రంతా నేను చూస్తున్నాను, మీరు నిద్రపోయినట్టు లేరు, ఆ మూలను ఏదో మోకరించి ఏడుస్తున్నారు, దేనికమ్మా? పేదరికాన్ని బట్టా? నేను మీకు ఇల్లు కట్టిస్తాను, మీ ఇంట్లో కావలసినవన్నీ సమకూరుస్తాను అన్నారు ఆయన. లేదయ్యా, ఏం చెప్పనయ్యా, నా కడుపును పుట్టిన కొడుకు ఎరుదైన వెత్తో చనిపోతున్నాడు అని ఒక పాత చీర అలాగా కట్టెనలా కట్టుంటే దాన్ని తీయగానే వ్యాధితో మూలుగుతున్నాడు. మరణానికి చేరువుగా ఉన్నాడు ఆ బిడ్డ. హల్లెలూయా. వెంటనే ఆయన అన్నారు, నేను ఒక్కసారి పరీక్షిస్తాను అని. అయ్యా మీరు పరీక్షించి ఏం చేస్తారయ్యా?
న్యూయార్కులో ఒకే ఒక డాక్టర్ ఉన్నారంట. ఆయన ఒక్కడే ట్రీట్మెంట్ ఇవ్వగలరంట. ప్రపంచంలో ఎవ్వరూ లేరంట. అనగానే ఓకేనమ్మా నేను చూస్తాను అని దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. సార్ మీరు ఏడుస్తున్నారేంటి అయ్యా? నా బిడ్డ చచ్చిపోతాడా? నా బిడ్డ చచ్చిపోతాడా? నేను తట్టుకోలేనయ్యా. మీరు ఏడుస్తున్నారంటే అమ్మా, నీవు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నావో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా. ఈ వ్యాధికి చికిత్స చేసే ఏకైక వైద్యుడిని ప్రపంచంలో నేనే. ఎక్కడ న్యూయార్కు, ఎక్కడ ఈ కొండ, ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, క్షమించండి. నన్ను ఈ ప్రాంతానికి నడిపించి ఈ ఘాట్ రోడ్లో కారు ఆగిపోయేలా చేసి ఈ రాత్రి నీ దగ్గరకు ఆయన నన్ను నడిపించి, హల్లెలూయా, ఆ బిడ్డను చేతులతో ఎత్తుకొని, అమ్మా నీ క్రైస్తవ్యం నిన్ను కాపాడిందమ్మా. ఇది శక్తివంతమైన క్రైస్తవ్యం, ఇది నామకార్థ క్రైస్తవ్యం కాదు. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియానిటీ. దిస్ సర్వ్ అవసమ్ గాడ్. హల్లెలూయా. ఆ బిడ్డను చేతులతో ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకొని వచ్చి, అప్పటికే డ్రైవర్ వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చి బాగు చేయించాడు. కారులో వేసుకొని ఆ తల్లిని ఎక్కించుకొని న్యూయార్క్ రాష్ట్రానికి తీసుకొని వెళ్ళి తన సొంత ఖర్చులతో బాగు చేయించి, హల్లెలూయా, మరలా ఇంటికి ఆ వైద్యుడు చేర్చాడు. మరణానికి చేరువలో ఉన్న తన కుమారుణ్ణి బ్రతికించటమే కాదు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తల్లికి కావలసిన వసతులన్నీ కల్పించాడు. కొట్టండి యేసయ్యకే ఓ శక్తివంతమైన చప్పట్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఒకప్పుడు చేశాడు కాదండి, ఒకప్పుడు చేసిన దేవుడు కాదు. ఇందాక మా పాస్టర్ గారి గురించి, జార్జ్ ముల్లర్ గారి గురించి చెప్పారు. ఆయన ఎంత గొప్ప దైవజనుడంటే, ఒకసారి ఒక తల్లికి క్యాన్సర్ గడ్డ వచ్చింది ఇక్కడ. ఆ దైవజనులు ఆ తల్లి కోసం ప్రార్థన చేశారు. మరుక్షణమే క్యాన్సర్ గడ్డ మట్టుమాయమైపోయింది. మేమందరం ఉత్సహిస్తూ ఉన్న దేవుని సన్నిధిలో, నేను దేవుని కృపను బట్టి నేను పుట్టినప్పటి నుండి ఈ క్రైస్తవ్యంలోనే ఉన్నాను, వర్తమాన సంఘంలోనే పెరిగాను, ఆ దైవజనుని పాదాల దగ్గరే వాక్యాన్ని నేర్చుకున్నాను. హల్లెలూయా. ఆయన వెంటనే నా వైపు తిరిగి, ప్రసాదు ఆ బిడ్డకు, ఆ తల్లికి నయమైపోయింది కదా అన్నారు. అవును పాస్టర్ గారు అన్నా. మీరందరూ సంతోషిస్తున్నారు కదా, నాకు వచ్చింది అన్నారు. అక్కడ మాయమైపోయింది, వెంటనే దైవజను చేతి మీదకి వచ్చింది. పాస్టర్ గారు ఎలా అన్నా, ఆమెను నయం చేసిన దేవుడు, ఆ తల్లిని నయం చేసిన దేవుడు నన్ను స్వస్థపరచడా? హల్లెలూయా అని ఆ రోజు ఆ సంఘానికి ఒక పాఠాన్ని నేర్పారు. ఎక్కడ వ్యాధి ఉంటే అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేసి మర్చిపోండి అన్నారు. ఆయన మా అందరి ముందు దాని మీద చేయి పెట్టుకొని ఆ గడ్డ మీద ప్రార్థన చేసి మర్చిపోయారు. ఆయన ఒకరోజు నాతో చెప్పిన మాట, ప్రసాద్, నేను స్నానం చేసేటప్పుడు నా చెయ్యి అక్కడికి వెళుతుందేమోనని జాగ్రత్త పడేవాడిని. కొద్ది రోజుల తర్వాత దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒకరోజు అప్రయత్నంగా చెయ్యి అక్కడికి వెళ్ళిపోయింది, గడ్డలేదు. దాని తాలూకా మచ్చ కూడా లేదు. హల్లెలూయా. ఈ లోకపు వైద్యులు ఆపరేషన్ చేస్తే జీవితకాలపు మచ్చలు ఉంటాయా? కానీ ఆ పరమ వైద్యుడు ఆపరేషన్ చేస్తే దాని తాలూకా మచ్చ కూడా ఉండదండి. హల్లెలూయా.
ఒక రక్తపు బొట్టు కూడా చెందదు. ప్రవక్త దగ్గరకు ఆయన వచ్చారు, ఈ మెడ మీద ఎంత క్యాన్సర్ గడ్డ పెట్టుకొని వచ్చారు. ప్రవక్త ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక్కసారి 2 కాళ్ళు ఇలా చాపి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ప్రవక్త వెంటనే ప్రార్థన ఆపి ఏమైంది, ఈ గందరగోళానికి, ఈ అల్లకల్లోలానికి కారణం ఏంటని కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉండాల్సిన క్యాన్సర్ గడ్డ దొర్లుకుంటూ కిందకు వచ్చి ఆయన పాదాల కింద నుండి వెళ్ళిపోతా ఉంది బంతిలాగా. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే గడ్డ లేదు, అక్కడ ఉంది గడ్డ. అప్పుడు ఆ గడ్డను పట్టుకొని దావీదు హల్లెలూయా గొలియాతు శిరస్సును ఎత్తినట్లుగా ఆ బహుమానాన్ని ఎత్తి, ఆ సాక్ష్యాన్ని ఎత్తి, ఆ శత్రువు తలకాయని ఎత్తి, ఇదిగో నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అమ్మా, ఈ రాత్రి మీకు ఏ వ్యాధితో ఉన్నా, మీరు ఏ రోగంతో బాధపడుతున్నా, కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నా, ఏ అలజడి రేకెత్తుతున్నా, నీ ధోనిలో, నీ జీవితం అనే ధోనిలో ఉన్న యేసయ్యకి ఒక్కసారి చెప్పగలవా? నశించిపోతున్నానయ్యా, నశించిపోతున్నానయ్యా, నన్ను కాపాడు యేసయ్యా. ఓ ఈ వ్యాధితో సతమతమవుతున్నా, ఈ రోగానికి పరిష్కారం కనపడటం లేదు, నా జీవిత పరిస్థితులకి పరిష్కారం కనపడటం లేదు. నువ్వేదైనా చేయగలవా? ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు. ఒక్క రాత్రిలో చేంజ్ చేసే దేవుడు, కథ మొత్తం మార్చేసే దేవుడు, స్థిరపరుచువాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏ శత్రువు కంచె దాటలేడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఓ నిజంగా భక్తుడు ఆ పాట ఎంత అద్భుతంగా రాశారంటే, అది నిజంగా స్వీయ అనుభవంలో నుండి వస్తేనే అంత అభిషేకం. ఆమె రైట్. హల్లెలూయా. కథ మొత్తం మార్చేసే దేవుడు. నా కథ మొత్తం మార్చాడు కాబట్టి మీ ముందు ఇలా నిలబడగలిగా. హల్లెలూయా. మీ కథను కూడా మార్చగలడు ఆయన. ఏ కథనైనా తిరిగి రాయగలడు, ఏ చరిత్రనైనా తిరిగి రాయగలడు, ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలడు. కేవలం నువ్వు నమ్మితే చాలు, నీవు నమ్మితే చాలు. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చూస్తావు, ఒక మహత్కార్యాన్ని చూస్తావు. నేనేదో పొడి పొడి మాటలు చెప్పట్లా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు ఏ దేవునికి ప్రార్థన చేశావో ఆ ప్రార్థనలు ఆలకించి, ఆ ప్రార్థనలకి జవాబులు ఇవ్వటానికి ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడు. అమ్మా, నన్ను నమ్మండి, ఈజ్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ మనస్సులో వేరైన భావం పెట్టుకొని ఇక్కడ ఉంటే ఆయన నిన్ను తాకలేడు, నీవు ఆయనను స్పర్శించలేవు. నీవు ఆయనకి లోబడితే, ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటే, నీవు ఆయనకి లొంగిపోతే, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవునికి అప్పగించుకున్నారు, ఆ దేవుని కృపను బట్టి మాకు అప్పగించుకున్నారని. దేవునికి, దైవజనునికి అప్పగించుకున్నట్లయితే, మీ జీవితాలను వారి చేతిలో పెట్టగలిగితే, హల్లెలూయా, మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు, మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. దేవుని రాజ్యం కోసం సిద్ధపడతారు. అయ్యా, నా జీవితంలో యథార్థంగా ఒప్పుకుందాం, యథార్థంగా దేవునికి చెప్పుకుందాం. వైద్యుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ దాయకూడదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ దాయకూడదు. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. నీ పాపాన్ని తీసివేసే దేవుడు, పాపపు స్వభావాన్ని తీసివేసే దేవుడు, నీ రోగాన్ని తీసివేసే దేవుడు, నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు. హల్లెలూయా. నిండు వృద్ధాప్యాన్ని నిత్య యవ్వనంగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. మరణాన్ని జీవంగా మార్చగలిగిన దేవుడు. ఓ హల్లెలూయా. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసే దేవుడు. శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చే దేవుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. చెప్పగలవా?
నాలోనికి రా ప్రభువా, నాలోనికి రా ప్రభువా, నన్ను దర్శించయ్యా. నీకోసమే వచ్చానయ్యా, నాకెవరున్నారయ్యా, నీకోసమే వచ్చానయ్యా. నన్ను దర్శించవా ప్రభు, నన్ను దర్శించయ్యా. అయ్యా, నీ హస్తాన్ని నా తల మీద పెట్టి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. అమ్మా అక్క, దాటిపోని దేవుడు ఆయన, కానీ దాటిపోతున్నాడు. ఒక్క పిలుపు పిలిస్తే నీ పక్కనే ఆగిపోతాడు. ఒక్క పిలిపిస్తే నీ పక్కనే ఆగిపోయి నీ కథ మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా. మారుస్తాడా? నువ్వు ఎవరి కోసం వచ్చావో, ఎవరి కోసం ప్రార్థించాలని వచ్చావో, ఈ అవసరత కోసం వచ్చావో అడగండి, మీకు ఇస్తాడు ఆయన. తట్టండి, తీస్తాడు ఆయన. వెదకండి, మీకు దొరుకును. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనము అడుగు వాటి నెలను పొంది ఉన్నామని విశ్వసించి అడుగుదాం. ముందుగానే దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అయ్యా, నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. తండ్రి ఇంటికి వచ్చాడు, పిల్లోడు పరిగెత్తుకుంటే కాళ్ళు చొట్టేసుకున్నాడు. డాడీ, ఉదయాన్నే నీకు చెప్పాగా డైరీ మిల్క్ చాక్లెట్ తెమ్మని, తెచ్చావులే, ఇవ్వో. తండ్రి తేలా మర్చిపోయి వచ్చాడు, కానీ చెప్పలేడు పిల్లోడికి. బిడ్డ నమ్మకాన్ని బొమ్మ చేయలేడు. మాయ్, వీడిని కాస్త లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వస్తా. సర్రును బయటికి పరిగెత్తాడు. బండి స్టార్ట్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తాడు. రే, తెచ్చా, కానీ బండిలో మర్చిపోయాను రా, ఇదిగో. హల్లెలూయా. ఎందుకంటే పిల్లోడు ముందుగానే డాడీ థ్యాంక్స్ డాడీ తెచ్చావు అన్నాడు. ఏమన్నాడు? థ్యాంక్స్ డాడీ, చాక్లెట్లు తెచ్చావు ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. మరి ఈ భూలోకపు తండ్రే కుమారుడు థ్యాంక్స్ చెప్తే మర్చిపోయి ఇచ్చిన తండ్రి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ఉద్యోగ ఒత్తిడిని బట్టి మర్చిపోయి ఇచ్చిన తండ్రి వెనక్కి వెళ్ళి తెస్తాడుగా. రేపు ఇస్తాలే నాన్న అంటాడా? నిజమైన తండ్రి ఎవరు అలా అనరు. ఎంత ఒత్తిడిలో ఉన్న కొడుకు కోసం, కుమార్తె కోసం వెళ్ళి తెస్తాడా? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. ఈ తండ్రులకి ఎంతమంది జ్ఞాపకం లేదు? అర్ధరాత్రి బిర్యానీ ప్యాకెట్ తీస్తే ముందు పిల్లల్ని లేపి వాళ్ళకి ఒక ముద్ద పెట్టేకే తింటారు, భార్యలకు కూడా పెట్టరు. మా ఆడు తిన్నాడు లేవయ్యా, నాకు ఆకలిగా ఉంది, ఒక ముద్ద పెట్టు. ముందు ఆడిని తిన్నాయి, ఆడు తిన్నాకే. నా కూతురు తిన్నాకే నీకు. కూతురు ముందా నేను ముందా? నువ్వు ముందేలే కాదంటలేదు, కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంది దానికోసమేగా, దానికోసమేగా. హల్లెలూయా. ఆమేన్. మన దేవుడు ఈ లోకానికి వచ్చింది నీకోసమే. ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతుంది నీకోసమే, ప్రయాసపడుతుంది నీకోసమే. ఇంత పరిచర్యనిచ్చింది, ఇంత సంఘాన్ని ఇచ్చింది, ఇంత గొప్ప దైవజనుని ఇచ్చింది నీకోసమే. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక. దైవజనునికి సమయాన్ని ఇస్తున్నాను. అందరూ లేచి నిలబడదామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా. చేతులెత్తండి, ఎవరు చప్పట్లు కొట్టద్దు. ఏ సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. Yes, Lord.
నీ నామముకే ప్రభువా నీ కార్యము చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. అయితే నేనే సంపూర్ణంగా నీకు సమర్పించుకోలేకపోతున్నాను. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నీ వైపు చూడలేకపోతున్నాను. నీ తట్టు నా చేతులు చాపలేకపోతున్నాను. నా పూర్ణ మనసుతో నేను వెంబడించలేకపోతున్నాను. యేసయ్యా నన్ను దాటిపోకయ్యా. ప్రభువా సహాయం చేయగా దేవా, నా బిడ్డను తిరిగి నీ మందిరానికి తీసుకొస్తావు దేవా, నువ్వు నడిపిస్తావు దేవా. ప్రభువా మీ బిడ్డల కోసం ప్రార్థిస్తారా? మీ భర్తల కోసం ప్రార్థిస్తారా? ఎవరు మార్పు చెందకుండా దేవునికి దూరం అయిపోతున్నారు, రక్షణ పొందుటకు వాయిదా వేస్తున్నారు, దేవుని సన్నిధికి రావడానికి రేపు మా పని వాయిదా వేస్తున్నారు, వారి కోసం ప్రార్థించగలమా? నిజముగా ఈ మొదటి రాత్రి ఆయన మన మంచిగా దిగి వచ్చాడు. పిల్లరా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పాడదమా పాడదమా? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. అందరూ పాడదమ్మా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, నిలబరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచు బలపరచువా. ఓ మై లార్డ్, పడిపోయిన ఓ మై లార్డ్, నిలబెట్టు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ పడదామా? చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని, సమస్తము సాధ్యము చేయగలడని నీ విన్నావు సోదరుడా, సహోదరిని విన్నావు ఈ రాత్రి. ఆయన కంటూ అసాధ్యమైంది ఏమీ లేదు. ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో, ఎవరి కోసం విలపిస్తున్నావో, ఎవరి కొరకు కన్నీటి దారాలుగా విజ్ఞాపన చేస్తున్నావో, ఆయన నిన్ను దాటిపోలేడు. ఆయన నిన్ను దాటిపోలేడయ్యా, దాటిపోలేడమ్మా. సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
యేసయ్యా. చేతులెత్తి పాడండి అందరూ నాతో కలిసి. ఈ రాత్రి ఆయన సన్నిధి మనతో ఉన్నది, అగ్ని స్తంభం మనతో ఉన్నది. ఈ దినమందు మీరు విశ్వాసముతో మీకు ఎక్కడ బాగులేదో, ఎక్కడ ఏ సమస్యతో నలిగిపోతున్నారో ఆ విషయం కోసమే మీ కుడి చేతన అక్కడుంచి, ఒకవేళ శోధించబడుతున్నారా, యాతన పెట్టబడుతున్నారా, అలా అయితేనే కుడి చేతని పరలోకం వైపున తండ్రి వైపు ఎత్తి, తండ్రి నువ్వు ఏమైనా చేయగలవు నా జీవితంలో. మొదటి రాత్రే నన్ను దర్శించడానికి వచ్చావు దేవా. మొదటి రాత్రి నాతో మాట్లాడడానికి వచ్చావు. నా బాధలన్నీ, నా వేదనంతా, నా చింతనంతా తొలగించడానికి వచ్చిన దేవా. బ్రహ్మాము దేవుడా, బ్రహ్మాము దేవుడా, ఏలియా దేవుడా, యెషయా దేవుడా, దావీదు దేవుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను గురించిన జ్ఞానము లోకానికి తెలియడం లేదయ్యా. లోకమంతా తరిమి కొడుతున్నారు, మరలా తిరిగి బాహాటముగా నిన్ను సెలివేస్తున్నారు. నిన్ను గురించిన జ్ఞానము లోకానికి తెలియదయ్యా. నీవెవరివో నాకు అర్థమైంది, నీవెవరివో నేను విన్నాను, నేను నిన్ను పొందాను, నేను నిన్ను అనుభవిస్తున్నాను. నా కథనంతా మార్చయ్యా, నా కథంతా మార్చయ్యా. నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. నాలో చంచల మనస్సు, చంచల బుద్ధి, చంచల స్వభావము. ఆ వెనక కుర్చీలో ఉన్నవారు కనీసం లేవలేరా? ఇంతటి ప్రార్థన చేస్తుంటే ఆ కుర్చీలో కూర్చోడానికి మనసు ఎలా వస్తుందయ్యా మీకు? ఆ వెలుపుటున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఏంటి చూసుకుంటున్నారా మీరు? ఒరే బాబు, మీ కళ్ళు మూసుకోండి రా బాబు. మీ కుడి చేయెత్తి దేవునితో చెప్పండి రా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బతుకుని మార్చయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను మీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఎస్ అయ్యా. మొదటి రాత్రి నా కోసమే మాట్లాడావు దేవా. నన్ను గురించి మాట్లాడావు దేవా, నా కుటుంబాన్ని గురించి మాట్లాడావు దేవా. నా స్థితిగతులు ఎరిగిన దేవుడా, నా స్థితిగతిని ఎరిగిన దేవుడా. సమర్పించుకుందామా? సమర్పించుకుందామా? అసలు ఆ సమయం తెలిసిందా మనకి? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు సమయం తెలిసిందా? నిమిషాలు గడిచిపోయాయి, గంటలు గడిచిపోయాయి, కానీ అస్సలు మనకు తెలియలేదు. అదే దేవుని సన్నిధి మనం అనుభవించడం అంటే. పిల్లరా, ఏమైనా చేయగలవు. అందరూ పడదామా? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. మళ్ళీ పాడదాం. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, అందరూ చేతులు పైకెత్తి. యేసయ్యా, నీకే సాధ్యము. చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా. యవనస్తులారా, మీరు తప్పక మారు మనసు పొందాలి. యవన బిడ్డలకు మారు మనసు కలగాలి. యవన బిడ్డలు ఏదో ఆడుతా పాడుతూ వస్తున్నారు, ఆడుతా పాడుతూ వెళ్ళిపోతున్నారు. మగ పిల్లలకు ఆడపిల్లలకు మారు మనసు రావట్లేదు. లోక సంబంధమైన పాపములో ఊబిలో దిగిపోతున్నారు. వారికి ఏం అర్థం కావట్లేదు. ప్రియులారా, యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. యవన బిడ్డలారా, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ రక్షణ కాపాడుకోండి. యవన బిడ్డలారా, ప్రభు కోసం నిలబడండి. యవన బిడ్డలారా, ప్రభు కోసం నిలబడండి. ప్రభు మీకు సహాయం చేయాలి. ప్రభు మీకు సహాయం చేయాలి. ఓ సోదరి, ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సోదరుడా, నీకున్న సమస్య ఏమిటో దేవుడు ఎరుగును. ప్రభు తప్పక నీ సమస్య నుండి, నీ వ్యాధి నుండి, నీ దుఃఖము నుండి నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు ఆయన. విశ్వాసముతో ఆయనకు మాత్రమే సాధ్యమని. ఎవ్వరు కూడా నిన్ను విడిపించలేరు, ఎవ్వరు నిన్ను స్వస్థపరచలేరు, ఎవ్వరు నీకు జయం ఇవ్వలేరు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఈ కాలపు ప్రవక్త దేవుడు, ఈ వధువు దేవుడు మాత్రమే నీకు సహాయపడగలడు. నమ్ముతున్నారా? అయితే మీకేమైనా సమస్యలున్నా, మీరు జయించబడాలనుకుంటున్నా, దీవించబడాలనుకుంటున్నా, ఆశీర్వదించబడాలనుకుంటున్నా, మీ సమస్యల నుంచి విడుదల పొందాలనుకుంటున్నా, అందరూ ఒకసారి చేతులు దించేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలను బట్టి మీకేం అవసరమో, మీకేమి కావాలని కోరుకుంటున్నారో, మీ మనసు ఎరిగిన దేవుడు మీ కథ మొత్తం అంతా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు ఉదయం ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. రేపు రాత్రి ఆ ప్రభువే, అగ్ని స్తంభమే మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? సిద్ధపడుస్తున్నారు కదా? ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని బట్టి మీకేమి కావాలని కోరుకుంటున్నారో, మీ అవసరమైన వారే సరదాగా వేళాకోళంగా చేతులెత్తకండి. పక్కనున్న వారు ఇచ్చారు కదా అని మీరు చెయ్యెత్తకండి. మీ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా? మీరు చేసే మీ వృత్తి వ్యాపారంలో, మీకున్న సమస్యల్లో జయం పొందాలనుకుంటున్నారా? మీ పనిలో మీరు దీవించబడాలనుకుంటున్నారా? సంవత్సరాలుగా పాపము నిన్ను వెంటాడుతూ ఉంది. పాపాన్ని నీవు విడిచిపెట్టలేకపోతున్నావు. దానిని విడిచిపెట్టాలనుకుంటున్నావా? దాని నుంచి నువ్వు విముక్తి పొందాలనుకుంటున్నావా? అప్పుల వలయంలో మునిగిపోయావు. దేవుని మీద నీకు
విశ్వాసము సంపూర్ణంగా కలగలేదు. దేవుని మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకోలేదు. నీకోసం నువ్వే ఆలోచించుకుంటావు. కానీ ఈ రోజున సమస్తము సాధ్యము చేయగలవాడు, కథనంతా మార్చివేయగలిగిన వాడు, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము ప్రభువు నీకిచ్చి జయ జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకోసం నేను మీ కాపరిగా ప్రార్థన చేయాలనుకుంటే మీ కుడి చేతి ఎత్తి చూపించగలరా? దేవుని సహాయమును కోరుకుంటున్న వాళ్ళు విడిపించబడాలనుకుంటున్నాము. సోదరి, సోదరుడా, వెంకట్, క్రాంతి, ఆడుకోవద్దమ్మా. దేవుని సన్నిధిలో పిల్లలతో ఆడుకోద్దురా. మారు మనసు కావాలరా మీకు. మీరు పశ్చాత్తాపడాలరా. అస్సలు ఎగతాళిగా ఉండొద్దురా. రేపేం జరగబోద్దో తెలీదురా బాబు. బాబు ప్రేమతో బతులాడుతున్నాను రా మిమ్మల్ని. మారు మనసు కావాలని అడగండి రా మీ ఇద్దరును. చేతులెత్తిన ప్రతి వ్యక్తిని చూడు దేవా. వారి సమస్య, వారి పరిస్థితి ఎరిగిన దేవుడు. వారికి వారి కుటుంబంలో కానీ వారి జీవితంలో కానీ ఏమేమి కావాలని కోరుకుంటున్నారో, ఆశపడుతున్నారో, ఎందుకు వారు కుడి చేతని ఎత్తి చూపిస్తున్నారు? నీవు ఎరిగిన దేవుడు అయ్యా. బ్రహ్మాము దేవుడా, అబ్రహాము దేవా, దిగిరండి. నీ బిడ్డల చేతులను బలపరుచయ్యా. నీ బిడ్డలు దేని నుంచి విడిపించబడాలనుకుంటున్నారు దాని నుంచి నిశ్చయముగా విడుదలివ్వండి. దాని నుంచి నిశ్చయముగా జయము దయచేయండి. ఆశీర్వాదము లేక అలమటించిపోతున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఆశీర్వాదానికి వారసులుగా చేయను ఆయన. అయ్యా, దీవెనతో నింపండి అయ్యా. స్వస్థత కొరకు వచ్చారు ఇక్కడ. వారు కుడి చేయెత్తారు నాయన. వారిని మీరు స్వస్థపరిచి పంపించండి. యేసుక్రీస్తు నామములో వారందరి స్వస్థత పడి వెళుదురుగాక. సమస్యల చేత శోధించబడుతున్నారు, దాని నుంచి విడుదలివ్వండి అయ్యా. వాటి నుంచి జయము ఆయన. తప్పక చేతులెత్తిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి వారి ప్రతి అవసరతలు యేసుక్రీస్తు నామములోనే తీర్చబడుగాక. నీ దాసుని ఎత్తిపట్టి అల్పుడైనా యోగ్యుడైనా నీ దాసుని ఎత్తిపట్టి మంటి మాతృడు దేవా. అయ్యా, ఆయన ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. ఆయనతో మీరున్నారు దేవా. ఈ చిన్న కాపరి, ఈ చిన్న పరిచర్యను ప్రేమించి మా మధ్యకు దిగొచ్చావు తండ్రి. మీరే దిగొచ్చారు మా మధ్యకి. రేపు ఇంకా నూతనమైన వారు వత్తురుగాక. మా సహోదరులందరూ పరిగెత్తుకుంటూ వత్తురుగాక. ప్రభువా, నీ కార్యం చేయండి అయ్యా. మీరు ద్వారము తెరవగా ఎవడు మూయగలడు తండ్రి? నిశ్చయముగా ఈ మొదటి రాత్రే మమ్మల్ని దర్శించి స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని పంపిస్తున్నావు నాయన. సురక్షితమైన చక్కటి ప్రయాణం బిడ్డలకి ఇవ్వండి. ఇప్పుడు రేపు ఉదయము 9 గంటలకే పరుగున 9:30 కల్లా నీ మందిరములో కనబడుదురుగాక. 10 గంటలకు ప్రారంభించుచుండగా అందరూ ఆసక్తితో ప్రార్థనతో రోగులను తీసుకుని వచ్చుదురుగాక. సమస్యలు ఉన్నవారిని తీసుకుని వచ్చుదురుగాక. అవసరమైతే కాలేజీలకి, స్కూల్కి సెలవు చెప్పి, కంపెనీలకి సెలవు పెట్టి తప్పక నిన్ను ప్రేమించి ఈ జరగబోతున్న 4 కూటాల్లో అద్భుతమైన నీ వాక్య పరిచర్య ద్వారా మమ్మలను ఆదరించండి, బలపరచండి, ఉత్తేజింపచేయండి. నీ కృపా సన్నిధి నిత్యము మేము అనుభవించినట్లుగా తప్పక మీరు మా మధ్యకు మరలా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ
యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు వేళ? నిజంగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా? అదే అడిగాను ప్రభువుని. ప్రభువా, కోటాలు 4 ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి, నాతో మాట్లాడాలి ప్రభువుని అడిగాను. మొదటి రాత్రికే ఆయన సన్నిధి మనం అందరూ హ్యాపీగా వెళ్ళండి. 9:30కు అందరూ చర్చిలో ఉండి ప్రార్థనలో ఉందాం. ఒక అరగంట ప్రార్థనలో ఉన్న తర్వాత 10 గంటలకి ప్రారంభిస్తాను. 11 గంటలకి మెసేజు ఇస్తాను. ఎట్టి పరిస్థితులు